సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళు 15,000 వేసారు, పడిందా మీకు? పడినాయి అన్న, చాలా బాగుంది అన్న, చాలా హ్యాపీ అన్న. అంత బాగా పడినాయి. మా స్టాండ్ లో అందరికి పడినాయి డబ్బులు, చాలా మందికి పడినాయి. అంత బాగా అందరికి పడతాయని అయితే నేనైతే అనుకోలేదు, కానీ అందరికి మొత్తం ఒకే రోజు పడిపోయింది అందరికి. ఇప్పుడు అమ్మటే అందరికి ఒకసారి పడింది. మా స్టాండ్ లో వాళ్ళకి కూడా అందరికి నాకు పడిన డబ్బులు అని ఫోన్ చేసేలోపు అందరూ మెసేజ్లు పెట్టారు, నాకు పడిన స్క్రీన్ షాట్లు తీసి మొత్తం పెట్టారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన పథకాలు అందినాయా మీకు? నాకు తల్లికి వందనం పథకం వచ్చిందన్న. మా అబ్బాయికి పడినాయి, మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్ స్టార్టింగ్ డేస్ లోనే పడినాయి, కరెక్ట్ టైంకి పడినాయి అన్న. సీఎం చాలా బాగుంది గారు ఒక మాట అంటున్నారు, సంక్షేమ బోర్డు ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను, అది బాగుంటుంది అంటారా మీకు? చాలా బాగుంటుంది అండి, ఏర్పాటు చేస్తే ఇంకా మా అదృష్టం మాకు మంచిదే. సంక్షేమ బోర్డు చేస్తే మరి మాకు మంచి జరిగేది అయితే మాకు హ్యాపీయే కదా. ఆటో వాళ్ళకి 15,000 వేశారు, మీకు పడిందా? పడేయండి. ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నారు మీటింగ్ లో, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను ఆటో వాళ్ళకి అని చెప్తున్నారు, అది బాగుంటుంది అంటారా? మంచిదేగా. ఇప్పుడు ఏదైనా ఉన్నది అనుకోండి, మీకు చెప్పినాక బోర్డుకి మాకు పవర్ అనేది ఉంటది కాబట్టి బోర్డు కాడికి వెళ్ళి మేము మాట్లాడినాక బాగుంటది కాబట్టి. ర్యాపిడో ఊబర్ లాగా ఒక యాప్ తీసుకొస్తానంటున్నారు, అది మీకు మంచిదేనా? ఇప్పుడు ర్యాపిడో ఊబర్ పెట్టిన వల్ల మాకు ఆటోకి చాలా ఇబ్బంది వస్తుంది. అది కానీ కొంచెం చూస్తే దానివల్లే మాకు ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, అది ఒకటి చూస్తే చాలు.